శ్రీహరి కొలువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తిభావాన్ని పెంచుతున్నారు. ఏడాదిగా నగరంలోని భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ధనుర్మాసం 2వ శనివారాన్ని పురస్కరించుకుని నేడు గోవిందరాజస్వామి ఆలయం నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తన ఆలపించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తి శోభను తీసుకొచ్చారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ భజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, మునినాథన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి తదితర భక్తులు పాల్గొన్నారు. మేము గత సంవత్సరం నుండి ఈ శనివారము నగర సంకీర్తన ప్రారంభించాము. పూర్తి కావచ్చున్నది. ఈ నగర సంకీర్తన ధనుర్మాసం నుండి అధికంగా భక్తులు పాల్గొని ధనుర్మాసం జయప్రదం కోరుతున్నాము. ధనుర్మాసం దర్శించడంతో చాలా పుణ్యము ఫలితం లభించను. కావున అందుకు ఈ పర్యటనను పాల్గొనవచ్చు. ప్రతి శనివారం పొద్దున 5 గంటలకి శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో నగర సంకీర్తన జరుగుతుంది. ఇప్పుడు రానుగా జనాలు కూడా పెరుగుతున్నారు. అలాగే ఈ నగర సంకీర్తనకి చాలా అరుదుగా జరుగుతాయి. అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఈ నగర సంకీర్తన అయిపోయిన తర్వాత జనాలకి ప్రసాదం కూడా ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రోజు పెరుగుతుంది, వారం కూడా జనాలు పెరుగుతున్నారు. ఈ ఆదరణ ఇలాగే ఉండాలనేసి కోరుకుంటున్నాం. ఈ తిరునగరిలో ప్రతి శనివారం జరిగేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం, అందున ధనుర్మాసంలో శనివారం రోజున ఈ భగవన్నామ సంకీర్తన చేస్తూ నగర సంకీర్తన చేస్తూ తిరుపతి వాసులు దీంట్లో పాల్గొనడం కూడా మహద్భాగ్యంగా కీర్తనంతోనే మోక్షం ప్రాప్తిస్తుందనేటువంటి ఉద్దేశంలో ధనుర్మాసంలో నగర సంకీర్తన చేయడం ఎంతో విశేషమైనది. మహానుభావులు నడయాడినటువంటి ఈ తిరువీధుల్లో ఈ నగర సంకీర్తన చేయడం అనే భాగ్యం కల్పించినందుకు రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత విస్తృతంగా ప్రతి శనివారం జరగబోయేటువంటి ఈ నగర సంకీర్తనలో నగరవాసులు పాల్గొని ధన్యవాదాలు. ప్రతి శనివారము వేకోజామున జరిగే నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు కూడా ఉదయం 4:15 నగర సంకీర్తన ప్రారంభమైంది. అందులో ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గోవిందనామ సంకీర్తన చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుంది. కాబట్టి తిరుపతి నగర ప్రజలందరూ కూడా ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొనాలని మరీ వేడుకుంటున్నాం. గోవిందనామ సంకీర్తన చేస్తే మనసు ఉల్లాసంతో పాటు మన పూర్వజన్మలో చేసుకున్న పాపాలను కూడా తొలగించే గొప్ప అవకాశము మనకుంటుంది. ముఖ్యంగా ఏడుకొండల స్వామి పాదాల చెంత మనం శనివారము గోవిందనామ సంకీర్తన చేయడం మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి శనివారము గోవిందనామ సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.